రన్యారావు ఎవరైతే కర్ణాటకలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయినటువంటి నటి పూటకొక కథ మారుస్తోంది. ఎవరో నాకు మాఫియా శక్తులు ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తే నేను తెచ్చానని కాసేపు ఏమో నేను అక్కడికెక్కడికి తిరగడం నాకు కామన్ అన్నటువంటిది ఈ రూట్లో చెప్పుకొస్తుంటే ఇప్పుడు పోలీసులు అమ్మాయి కాల్ డేటా ఇతరత్ర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, తనకి సంబంధించి వాళ్ళ పెదనాన్న వరుస అయ్యేటటువంటి పోలీస్ అధికారి రామచంద్రరావుతో పాటుగా ఒక రాజకీయ నాయకుడి హస్తం కూడా ఉంది. బంగారపు కొట్టు వ్యాపారస్తుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. ఓ రాజకీయ నాయకుడి హస్తం కూడా ఉంది. ఈ తెచ్చిన డబ్బులు ఈ నలుగురు మధ్యన పంచుకునేటటువంటిది ఉంది. అందులో హయ్యెస్ట్ ఈ అమ్మాయికి 25% దాకా ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఒకళ్ళు 40% తీసుకుంటే ఒకళ్ళు 10% తీసుకుంటున్నారు. వీళ్ళ పెదనాన్న వరుస అయ్యేటటువంటి రామచంద్రరావుకి 10% దాకా వాటా లభిస్తుంది అన్నటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగుతున్నది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంతో అసలు నిజాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది.